లో బీభత్సం సృష్టిస్తున్న వర్షాలు వరదల పరిస్థితిని తెలుసుకునే ముందు రాజకీయ వార్తలను ఒకసారి పరిశీలిద్దాం. రాష్ట్ర విభజన రాజ్యాంగబద్ద ప్రక్రియ ద్వారానే జరిగేలా కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని రాష్ట్రపతిని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కోరారు. శాసనసభ నుంచి దీనికి అనువైన తీర్మానం వచ్చిన తర్వాతే పారదర్శక విధానం ద్వారా బహిరంగ చర్చలు, సంప్రదింపులు, ప్రజా ప్రయోజనాలు, విశ్వాసాలు పరిగణలోకి తీసుకునే విధంగా వ్యవహరించాలన్నారు. ఇవన్నీ ముసాయిదా బిల్లుకు ముందే జరిగేలా కేంద్రానికి మార్గనిర్దేశకం ఇవ్వాలని కోరారు. రాష్ట్రపతి, ప్రధానమంత్రికి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి వేరువేరుగా లేఖలు రాశారు. వీటికి సీమాంధ్ర ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు రాసిన లేఖలు, కేబినెట్ సెక్రటరీ 8న జారీ చేసిన ఉత్తర్వులు జతపరిచారు. 3 పుటల లేఖను ఛత్తీస్గఢ్, జార్ఖండ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల ఏర్పాటు ప్రక్రియ, మధ్యప్రదేశ్, బీహార్, ఉత్తరప్రదేశ్ అసెంబ్లీల తీర్మానాల తర్వాతే ప్రారంభమైన అంశాన్ని ప్రస్తావిస్తూ ప్రారంభించారు. ఆంధ్రప్రదేశ్ విభజన ప్రక్రియకు సంబంధించి 2009 డిసెంబర్ 9న చిదంబరం ప్రకటనలో అసెంబ్లీలో స్పష్టమైన తీర్మానాన్ని ప్రవేశపెడతామన్నారు. తర్వాత 23 ప్రకటనలో విస్తృతమైన సంప్రదింపులు, చర్చలు ఉంటాయని వివరించారన్నారు. శ్రీకృష్ణ కమిటీ నివేదికను కేంద్రం ఏ దశలోనూ పరిగణనలోకి తీసుకోలేదన్నారు. నీటిపారుదల, జలాల పంపిణీ, ఉద్యోగ, ఉపాధి, విద్య, రాజధాని హైదరాబాద్ పైన ఈ కమిటీ సూచనలను పరిగణనలోకి తీసుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. విభజనపై కేంద్రం ముందస్తు కసరత్తు చేయలేదన్నది స్పష్టమవుతోందన్నారు. ఆర్టికల్ 371D ద్వారా రాజ్యాంగబద్దంగా ఉన్న రక్షణపై ఎలాంటి ప్రస్తావన లేదన్నారు. ఇది ప్రజల్ని తీవ్రంగా కలవరపెడుతోందని, తీవ్ర పరిణామాలకు దారితీస్తుందని అన్నారు. మెజారిటీ ప్రజల అభిప్రాయాల్ని భారత ప్రభుత్వం, కేంద్ర మంత్రులు పరిగణనలోకి తీసుకోలేదన్నారు. జలాల పంపిణీ, విద్యుత్, మానవ వనరులు, ప్రణాళిక, విద్య, హైదరాబాద్ వంటి అంశాలపై ఆయా మంత్రిత్వ శాఖలకు ఎలాంటి పాత్ర లేకుండా చేస్తున్న విషయం కేబినెట్ సెక్రటరీ ఉత్తర్వుల ద్వారా స్పష్టమవుతోందన్నారు. మంత్రుల సంఘం షార్ట్కట్ విధానాల వల్ల ప్రజల్లో తీవ్ర అనుమానాలు చోటు చేసుకున్నాయన్నారు. విభజన న్యాయబద్దంగా జరుగుతుందన్న నమ్మకం కోల్పోయేలా చేస్తున్నాయన్నది స్పష్టమవుతోందన్నారు. ఏ నిర్ణయమైనా అసెంబ్లీ తీర్మానం తర్వాతే జరిగేలా కేంద్రాన్ని ఆదేశించాలని రాష్ట్రపతికి విజ్ఞప్తి చేశారు. ప్రజలందరి ప్రయోజనాలు, విశ్వాసాలు పరిగణనలోకి తీసుకున్నాకే ముసాయిదా బిల్లు రూపకల్పన జరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు. అసెంబ్లీ తీర్మానం తర్వాతే ముసాయిదా బిల్లు తయారయ్యేలా చర్యలు తీసుకోవాలని ప్రధానికి రాసిన లేఖలో పేర్కొన్నారు.